ఎక్కడ ఆడపిల్లని దేవతగా కొలుచుకుంటామో, ఎక్కడ మనకి రకరకాల దేవీ స్వరూపాలు మనకున్నాయో, ప్రస్తుతం అదే దేశంలో అంటే మన భారతదేశంలో ట్రాఫికింగ్ అతి పెద్ద సమస్య. ఈ ట్రాఫికింగ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజ్వల సంస్థ కోసం సాక్షి నిర్వహిస్తున్న లైఫ్ లైన్ ఇది. అండ్ ప్రస్తుతం మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్కారం సార్, మీ పేరండి? శ్రీనివాసులు మేడం. శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప జిల్లా రాయచోటి మేడం. చెప్పండి శ్రీనివాసులు గారు, మీరు చూస్తున్నారా ఇందాక నుంచి కార్యక్రమం? చూస్తున్నామండి. ఏమనిపిస్తుందండి? నమ్మశక్యంగా ఉన్నాయా? కొన్ని చెప్తుంటే 8 ఏళ్ల 10 ఏళ్ల పిల్లలు తీసుకెళ్లి అంగట్లో నిలబెట్టి అమ్మేస్తున్నారు. అవును మేడం, టీవీలో చూస్తున్నాం కదా మేడం ఇప్పుడు న్యూస్. రైట్, చెప్పండి శ్రీనివాస్ గారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు? నేను వచ్చేసి పెయింట్ పని చేస్తాను మేడం. ఓకే. పెయింట్ పని చేస్తాను. నేను వచ్చేసి 15వ తేదీ 1000 రూపీస్ ఇవ్వాలనుకుంటాను బ్యాంక్ అకౌంట్ కి. చాలా మంచి పని శ్రీనివాసులు గారు. మనం చేయాలనుకునేది నా వల్ల కాండి ఇంకొకరు చేస్తున్నారు. దాన్ని ఇంకా మనము వాళ్ళకు ప్రోత్సహించే విధంగా మనం సాయం చేయాలి మేడం. ఎంత మంచి మాట చెప్పారు శ్రీనివాసులు గారు. థ్యాంక్ యూ. శ్రీనివాసులు గారు, మీరు అకౌంట్ నెంబర్ నోట్ చేసుకున్నారా? చేస్తున్నాను మేడం. ఓకేనండి, చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు శ్వేత అండి, నార్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శ్వేత గారు. సునీత కృష్ణన్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆమె చేస్తున్న మంచి పనికి. హలో, చెప్పండి. మా వంతు సాయంగా మేము 5000 పంపిద్దాం అనుకుంటున్నామండి. తప్పకుండా అండి, చాలా సంతోషం. మీరు స్పందించి కాల్ చేసేందుకు ధన్యవాదాలు. మేమే కాకుండా మా కొలీగ్స్తో కూడా మాట్లాడి మంచి పంపించడానికి ఏర్పాటు చేస్తామండి. ఆలోచిస్తున్నాం విధంగా. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మోహన్ రావు గారు ఫోన్ చేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. మోహన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే మోహన్ రావు గారు, చెప్పండి సార్. ఒక విషయం అండి, ఇప్పుడు మీరు చర్చిస్తున్నారు బాగానే ఉంది, కానీ డైరెక్ట్ గా అప్పుడు ఆ కష్టపడ్డ అమ్మాయిల చేతి ఒకసారి మీరు మాట్లాడిస్తే స్పందన ఎక్కువ ఉంటుంది కదండి ప్రజల్లో. అంటే వాళ్ళకి ప్రపంచాన్ని అందరికీ వాళ్ళ మొహాలు చూపించాలని మీ అభిప్రాయం అండి? ఏమండి, ఎందుకు స్పందించాలండి? అంటే సమస్య వింటే మనకు అర్థం కాదా? ఇవి అవుతుంటే వాళ్ళని మొహాలు చూపించాల్సిన అవసరం ఉందా? అట్లా కాదండి, ఎక్కువ మంది స్పందించడానికి, ఎక్కువ సాయం చేయడానికి కూడా దోహదం అవుతుందండి. సార్, మీ సూచన తీసుకుంటున్నాం, కానీ అది సరైన పద్ధతి అంటారా? అంటే ఈ సమస్య సరిపోదు, చెప్తే సరిపోదు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. వాళ్ళ కష్టాలు డైరెక్ట్ గా మా ప్రజల చెవులో పడ్డాయనుకోండి, మరి అంత హృదయం కదలడానికి అవకాశం ఉంటుంది నా ఉద్దేశం. అంటే ఇంత చెప్పాక హృదయం కదలేదంటే ఆ హృదయం లేనట్టే అర్థం అండి. క్షమించాలి మోహన్ రావు గారు, మీ సూచన మేము అర్థం చేసుకోగలుగుతాం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో. కానీ దయచేసి మీరు సాయం చేయగలిగితే చేయండి. ఇప్పుడు అంటే వాళ్ళని చూపించి టీవీలో కూర్చోపెట్టి పెద్ద ఉత్సవం చేసే విషయం కాదు అది. ధన్యవాదాలు. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటరమణ గారు ఫోన్ చేస్తున్నారు. వెంకటరమణ గారు నమస్కారం అండి. వెంకటరమణ గారు నమస్కారం అండి. ప్రకాశం జిల్లా దర్శి నుంచి మేడం. చెప్పండి అమ్మా, మీ పేరు? వెంకటరమణ. మీ పేరు వెంకటరమణ? ఓకేనండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి అమ్మా మీరు. మేము 1000 చేస్తాం మేడం. నేను హౌస్ వైఫ్ ని. చాలా థ్యాంక్స్ అమ్మా కాల్ చేసినందుకు. గృహిణి నేను, ఇప్పుడే చూస్తున్నాను. నేను మీకేమనిపిస్తుందమ్మా వింటూ ఉంటే? అంటే ఇది నమ్మశక్యంగా ఉందా? మీరు విన్నారా గతంలో? చాలా బాధ అనిపిస్తుంది మేడం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడే మేడం చేస్తున్నది పోరాటం అమ్మా. ఎన్నో సంవత్సరాలుగా తన లైఫ్ ని అంకితం చేశారు దీనికోసం. నిజం మేడం. నేను 2000 ఇస్తాను మేడం. నేను చాలా సంతోషం అమ్మ. మీరు బ్యాంక్ అకౌంట్ నంబర్ నోట్ చేసుకున్నారా? చేసుకున్నాం మేడం, పైన వస్తుంది కదా. అవును, తప్పకుండా. అంటే ఇది 10 సార్లు మేము చెప్పడానికి కారణం సరైన అకౌంట్లో సరిగ్గా వెళ్ళాలి, మీరు ఇచ్చిన నిధులు డైరెక్ట్ గా ప్రజలకి చేరాలని చెప్పి. ప్రజల ఈ అకౌంట్లోకి వేసే మీరు ఇచ్చే 1 రూపాయి అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి మీరు అర్హత పొందొచ్చు. అండ్ ప్రస్తుతం శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. స్వప్న మేడం గారు. ఏమండి? సాక్షి టీవీ గారికి శుభాకాంక్షలు. చెప్పండి మేడం. చెప్పండి. శుభాకాంక్షలు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు విధంగా పోరాడుతున్నారు. తర్వాత మన సింతా కృష్ణన్ గారు ఈ అభ్యర్థుల గురించి పోరాటం చేస్తున్నందుకు మేము మా భువనగిరి నల్గొండ జిల్లా నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నేను అడ్వకేట్ గా 20 తరగతి చేస్తున్నాను. నా సజెషన్ ఏంటంటే కేసీఆర్ గారు కూడా తెలంగాణలో మేడం చెప్పిన ప్రచార స్వచ్ఛంద సంస్థ
వరల్డ్ వైడ్ గా తెలంగాణలో ఉన్నందుకు తెలంగాణ పౌరునిగా నేను కూడా గర్విస్తున్నాను. ఒక మహిళ మదర్ తెరెసా చేస్తుండో మేడం కూడా అదే విధంగా పోరాటం చేస్తున్నారు. స్వచ్ఛాంద సంస్థ ప్రజల నుండి కాకుండా ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్ గారు ఎన్నో కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ సాయం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కార్యక్రమాలు చేశారో కేసీఆర్ ప్రభుత్వం చేసి కాబట్టి ప్రభుత్వ సాయం తీసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. ప్రభుత్వ సాయాన్ని కూడా వాళ్ళు అర్థిస్తారండి. కూడా ప్రయత్నం చేశారు. స్వప్న గారు మీరు ఈ పౌరులు ఎన్నో కార్యక్రమాలు నేను చూశాను. కానీ నా ఉద్దేశము ఈ యొక్క కార్యక్రమం నాకు నేను 44-45 చేస్తుంటాను. ఫస్ట్ కార్యక్రమం చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీరు చాలా టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు ఉన్న యాంకర్లు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క చూసిన వాళ్ళందరికీ హార్ట్ టచ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ. ప్రస్తుతం సాక్షి టీవీ తరఫున ధన్యవాదాలు. కానీ మనకు కావాల్సిన తక్షణ సాయం సైదిరెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడలేకపోయాం. సైదిరెడ్డి గారు నమస్కారం అండి. నా పేరు సైరెడ్డి అండి. చెప్పండి. మా మేడం మాది కూడా ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, ఎన్జిఓ. ఓకే. మేము కూడా కొంతమంది లేడీస్ ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఒక 2-3 బాగా చాచి అందిస్తున్నారు. వాళ్ళకి కనీసం తిండి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళకి న్యాయం ఎలా జరగాలని కొంత పోరాడినా కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఓకే అండి, తప్పకుండా అందరం అంటే అందరూ వారి వారి స్థాయిలో సమాజంలో ఏదో విధంగా పోరాడుతున్నారు కాబట్టే ఈ మాత్రమైనా కొంచెం వరకు సమస్యల్ని అరికట్టగలిగాం. కానీ ఈరోజు ప్రజ్వల కోసం ఈరోజు నిర్వహిస్తున్న లైఫ్ లైన్ ఎందుకంటే తక్షణం సెప్టెంబర్ 30 లోపల వాళ్ళు ఉన్న ప్రెమిసెస్ నుంచి ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్లాల్సిన అవసరం వచ్చి పడింది కాబట్టి ఇంత హుటాహుటిన మీ అందరినీ అర్థిస్తున్నా. ఈరోజు ఆర్థికంగా మీకు తోచిన సాయం ఏ విధంగా అయినా సరే, రూపాయి అయినా సరే 10 రూపాయలైనా సరే, డజంట్ మ్యాటర్, మీరు ఫోన్ చేసి స్పందించి మీ మద్దతుని తెలపండి. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి ఇవ్వడం కేవలం ఆర్థిక సాయం కాదు, నైతిక మద్దతు కూడా అది. అండ్ సురేష్ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు, చిత్తూరు నుంచి ఫోన్ చేస్తారు. సురేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గారు. మేడం చాలా మంచి ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ అకౌంట్ నెంబర్ నేను నోట్ చేసుకున్నాను. ఈవినింగ్ లోగా నేను అకౌంట్కి సమ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ప్లస్ నా ఫ్రెండ్స్ అంతా మేమంతా చెన్నైలో జాబ్ చేస్తాం. నా ఫ్రెండ్స్ 10 మెంబర్స్ ఉన్నారు. అందరూ కలిసి చాలా పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇది నిజంగా మీరు చేయగలిగితే నిజంగా మీరు ఈ ఆడపిల్లల దీవెనలన్నీ మీకు అంటే మీకంటే చిన్నవాళ్ళు కాబట్టి మీరు అన్నలు అవుతారు వీళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా ఎటువంటి మంచి ప్రోగ్రామ్స్ సాక్షిలో టెలికాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అసలు ఆమె చూస్తే నాకు థ్యాంక్స్ చెప్పి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. లేడీగా ఉండి కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మూవ్ చేస్తూ ఉంది ఒక సంస్థని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాంబాబు గారు గుడివాడ నుంచి ఫోన్ చేస్తున్నారు. రాంబాబు గారు నమస్కారం. గారికి నా వందనాలండి. కార్యక్రమం చేస్తున్నారు. నా ఫుడ్గా ఒక 1000 రూపాయలు వేస్తాను. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్. అహ్మద్ అలీ గారు అండ్ మల్లేష్ గారు, మీకేమనిపిస్తుంది అందరి స్పందన చూస్తుంటే? ఇవాళ మిమ్మల్ని కూర్చోపెట్టి మేము మాట్లాడడానికి స్కోప్ లేకుండా కాల్స్ వస్తున్నాయి, అంటే అంత ఎడతెరిపి లేకుండా మనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. స్పందన అనూహ్యంగా ఉంది మేడం, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మేము చేస్తున్న పనిలో ప్రతిరోజు ఒక పొద్దున లేచి నుంచి రాత్రి వరకు రకరకాల ఫీల్డ్లో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ మేము ఏదో ఒక విధంగా ఆఫీస్ వర్క్లో కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ మేము వెళ్తూ ఉంటాము. ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఏంటి, మన పని ఎవరన్నా గుర్తిస్తున్నారా అన్న ఒక ఫీలింగ్. అని ఈరోజు మాత్రం ఒక చాలా ప్రౌడ్గా ఉంది మేడం. మేము ఏదైతే పనిలో ఉన్నామో, అరే మేము చేస్తున్న పనిని కూడా ఇంతమంది గుర్తిస్తున్నారు అంటే ఇంకా మాకు ఒక ఎనర్జీ లాగా ఇంకా ముందుకు మేము ఎంతో చేయొచ్చు అన్న ఒక, మేమందరం మీ వెంట మీతో పాటు ఉన్నాం ఇవాళ. అండ్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, క్షమించాలి మళ్ళీ ఇంటరప్ట్ చేశాను. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో యా, ఎవరు మాట్లాడుతున్నారండి? గుడ్ ఆఫ్టర్నూన్. నేను విజయలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చెప్పండి. నేను సునీత గారిని లాస్ట్ ఐ థింక్ ఐ నో హర్ సిన్స్ లాస్ట్ 10 years అండి. నేను చూస్తూ ఉన్నాను. రియల్లీ ఆవిడ చేసే పనిని ఏ విధంగా అభినందించాలన్నా అది తక్కువే అవుతుంది. ఎంత మంది అమ్మాయిలని అంటే ఆడపిల్లల్ని షీ సేవ్డ్ అనేది, ఆమె లైఫ్ ని కూడా అడ్డు పెట్టి, అంటే ఏ క్షణంలో ఆవిడ ప్రాణం పోతుందో కూడా షీ వాజ్ అటాక్డ్ బై సో మెనీ పీపుల్ అని మేము ఇంతకుముందు న్యూస్ పేపర్స్ లో టీవీస్ లో కూడా చూసాను నేను. అంత ఛాలెంజింగ్ లైఫ్ ని పెట్టుకొని ఆవిడ ఇంత మందిని చేశారంటే మనము ఆవిడకి ఎంత చేసినా తక్కువే, ఆమెను ఎంత అభినందించినా తక్కువే. కానీ
ఆమెను ఏ రకంగా అసలు అంటే అభినందన అనే పదాన్ని నేను పెట్టాలనేది నాకు తెలియడం లేదు. అదొక పెద్ద ఆవిడకి దైవ జీవన అనమాట. ఆమె షీ బ్లెస్డ్ ఉమెన్ ఇన్ ది వరల్డ్. సరే, ఆవిడ చేస్తున్న దానికి మాకు అంటే మేము చేస్తున్న దాంట్లోనే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆఫర్ ఒక 10,000 రూపీస్. ఆల్రెడీ నేను నోట్ చేసుకున్నాను బ్యాంక్ నంబర్స్ అంతా. ఒకటి ఇంకొక వాళ్ళ కొలీగ్ మాట్లాడుతున్నారు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా వాళ్ళ మీద ఒక బ్లెస్సింగ్ లా ఉంటుందండి. మనం ఎవ్వరము ఏ పని చేస్తున్నప్పటికీ ఒకళ్ళు మనల్ని చూస్తున్నారా లేదా అని అసలు అనుకోని అవసరం లేదు. మనం ఒక అడుగు వేస్తుంటే ఒక మంచి అడుగులు 10 అడుగులు పుష్టిస్తుంటాయి. ఆ కారణంగానే షీఈ్ అలైవ్ టుడే. అదర్వైజ్ ఈ పాటికి ఎప్పుడూ ఆమె అంటే ఏదన్నా నెగటివ్ ఇంటెన్షన్ ఏదన్నా ఉంటే ఎప్పటికో అవన్నీ డిమాలిష్ అయిపోయి ఉండేవి. కానీ ఈ రోజు వాళ్ళందరూ అంత స్థాయిలో కూర్చోపెట్టగలిగి ముందు ఈ టీవీకి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ పబ్లిక్ గా మనం అప్రోచ్ లోకి తీసుకొచ్చి తప్పనిసరిగా వాళ్ళని సపోర్ట్ చేయాలి. అంటే అందరము అంత స్థాయిలో చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు ఇది చేయడం అనేది తప్పనిసరిగా అవసరమైనది. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. మా మోరల్ బ్లెస్సింగ్ ఎప్పుడు, మా మోరల్ విషెస్ వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. మా అందరి సైడ్ మీరు చేస్తున్నారని అనుకుంటున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. శ్రీరాములు రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరాములు గారు, హలో. హలో శ్రీరాములు గారు, సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోరా, లేకపోతే మీకు రీసౌండ్ వస్తుంది. ఓకే మేడం. రైట్, చెప్పండి సార్. హలో. యా చెప్పండి సార్, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్కారం అండి. అక్కడ ఉండేటటువంటి సునీత లక్ష్మి గారికి మిగతా వారికి అందరికీ కూడా నమస్కారాలు. రైట్ సార్. అసలు ఈ ఆడపిల్లల్ని ఈ విధంగా చేసేవాళ్ళు వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా నడుస్తా ఉన్నారు. అవును సార్. హలో. యా చెప్పండి సార్. ప్రకృతికి విరుద్ధంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళకు భగవంతుడు కూడా మంచి చేయడు. కాబట్టి వాళ్ళు చేసే దీనికి మా తరఫున నేను ఒక ఆర్మీ జవాను కాబట్టి పెన్షనర్ కాబట్టి నా తరఫున 2,000 పంపిస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. నమస్తే మేడం. మీకు డబుల్ సలాం. మీరు ఆర్మీ జవాన్ కాబట్టి మీరు రక్షిస్తున్నారు దేశాన్ని, మీరు రక్షిస్తున్నారు. వీరు కూడా జవాన్లు మీలాగే. మీకు సలాం, వారికి సలాం. అంతే మేడం. అండ్ కాల్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. చిన్న విరామం తర్వాత సాక్షి ప్రత్యేక లైఫ్ లైన్ ప్రజ్వల కోసం కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళకండి, విల్ బి బ్యాక్. ప్రజ్వల కోసం సాక్షి నిర్వహిస్తున్న ప్రత్యేక లైఫ్ లైన్కి వెల్కమ్ బ్యాక్. గత దాదాపు గంట పై నుంచి చాలామంది కాలర్స్ మనసున్న వాళ్ళు ఫోన్ చేశారు, మాట సాయం చేశారు, ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రోటెక్ సంస్థ వారు 10 లక్షల రూపాయల విరాళాన్ని చాలా ఉదారమైన మనసుతో ఇచ్చారు. అలాగే భార్గవ్ 50,000 రూపాయలు ఇచ్చారు. అలాగే పేరు చెప్పడానికి ఇష్టపడని మరొక వ్యక్తి 3 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. కానీ ఎంత ఇచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ పునరావాసం కల్పించడానికి ఒక తక్షణం వారి సొంత ఇంటికి వెళ్లాల్సిన అవసరం వచ్చి పడింది. అది కూడా సెప్టెంబర్ 30 లోపు. మనం మాట్లాడుతున్నది దాదాపు 500-600 మంది అమ్మాయిల గురించి. వీళ్ళందరికీ కూడా ఘోరమైన నరకం నుంచి బయటపడి వెళ్ళడానికి వేరే చోటు లేక వాడు ప్రజ్వల సంస్థ ఒడిలోకి వచ్చి పడ్డారు. మరి వీళ్ళందరూ బయలుదేరి ఎక్కడికి వెళ్తారు ఇల్లు కట్టుకోకపోతే? ఇది ఇవాళ లైఫ్ లైన్ అంశం. అండ్ ప్రస్తుతం మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో. యా నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? నమస్కారం అండి. నమస్కారం సార్. తిరుపతి నుంచి మధుసూదన్ రెడ్డి అండి. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి సార్. మేడం ఆర్థికంగా కొన్నాము అండి. చెప్పండి సార్. ఆడబిడ్డల్ని హక్కును జరుపుకుంటున్న కుటుంబకి వందనాలండి. యా సునీత గారికి వందనాలు అందరి వైపు నుంచి. రైట్ సార్. మీ అకౌంట్ నెంబర్ నేను నోట్ చేసుకున్నానండి. రేపు 2,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా మంది కాల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరు అంటే ఆదివారం పూట ఇంట్లో కూర్చుని హాయిగా సినిమా చూస్తున్న టైం కాదు ఇది. అలా పక్కన పెట్టేసి పనులన్నీ కూడా ఈరోజు మనకు కాల్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. శాంతి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే శాంతి గారు, చెప్పండి. మేడం కూడా నమస్తే అండి. ఈ కార్యక్రమం చూసి నాకు చాలా బాధగా ఉంది మేడం. రైట్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శాంతి లక్ష్మి. ఓకే మా. నేను ఒక 5,000 రేపు మండే కదా మేడం, రేపు వేస్తాను. తప్పకుండా మేడం. ఎవ్రీ మంత్ 500 వేయాలనుకుంటున్నాను. ఎలా మేడం అది? తప్పకుండా ఎవ్రీ మంత్ మీరు అదే అకౌంట్ అదే అకౌంట్లో మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎవ్రీ మంత్. ఓకే మేడం. మేడం వారికి శ్రీకృష్ణ గారికి ఒకసారి యా చెప్పండి. చెప్పండి మేడం. మీరు చేసే సంస్థ గురించి నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. నేను ఎవ్రీ మంత్ మాత్రం 500 మాత్రం ఇచ్చుకోగలను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
మీ కార్యక్రమంగా గొప్పగా బలపడాలి. గవర్నమెంట్ కూడా మీకు మంచి వర్క్ కల్పించాలి మేడం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మా. సునీత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. అండ్ మీరు ప్రజ్వల సంస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే www.prajwalaindia.com prajwalaindia.com వెబ్సైట్కి వెళ్తే పూర్తిగా అంటే ఎప్పటి నుంచి వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి, వీళ్ళ ఉద్యమం మొదలైంది, ఎంతవరకు వాళ్ళు ఏ ఏ ఏరియాస్లో వారికి ఇంకా సహాయం అవసరం ఉంది, అన్ని వివరాలు అందులో ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సునీత గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సునీత గారు. హలో, సునీత అండి, బోడా, హైదరాబాద్ వనస్థలపురం. చెప్పండి అమ్మా. నేను హౌస్ వైఫ్ ని. ఓకేమ్మా. ఆవిడ సునీత కృష్ణన్ గారి స్పీచ్ నేను ఇదివరకు ABN RK తో విన్నానండి. అప్పుడే ఇన్స్పైర్ అయ్యాను. మాకు డైరెక్ట్ గా సహాయం చేయాలి అని అంటే ఎలాగా అని అప్పుడు తెలియలేదు. ఇలాగా మీ ఛానల్ ద్వారా అప్రోచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే అది డైరెక్ట్ గా వాళ్ళకి చేరదో అనే మేము ఆ భావంతో ఉండిపోతున్నాం చాలా మంది. మీరు ఇలాగా ఇలా చేయడం అనేది చాలా బాగుంది. మా ఫ్యామిలీ, నేను హౌస్ వైఫ్ ని, 54 years నాకు. సో మా ఫ్యామిలీ తరఫు నుంచి 5016 నేను ఇస్తాను. ఆ సునీత గారికి నా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసేందుకమ్మా సునీత గారు. అండ్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి సార్. Even I have heard a lot about Sunita Garandi. In fact, my compliments to her for the good work she is doing. నేను కూడా ఒక 5,000 కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నానండి. I'll be depositing it right now. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ జస్ట్ మళ్ళీ మరొకసారి గుర్తు చేయడానికి అకౌంట్ నెంబర్ స్క్రీన్ పై ఫ్లాష్ చేస్తున్నాం. ప్రజ్వల అకౌంట్ నెంబర్ 30312010131345. సిండికేట్ బ్యాంక్ షాలిబండా బ్రాంచ్ హైదరాబాద్. IFSC కోడ్ SYNB 0003031. మా స్క్రీన్ పై స్థిరంగా ఈ గ్రాఫిక్ ప్లేట్ ఉంచుతున్నాం మీకు నోట్ చేసుకునే వీలు కల్పించడానికి. అండ్ సునీత గారు ఎప్పుడు అలసిపోలేదా మీరు? ఎందుకంటే చిన్న ఆటుపోట్లు వస్తేనే వెనకెళ్ళిపోతూ ఉంటాం మనం. మీకు ఆటుపోట్లు కాదు, 17 సార్లు మీపై అటాక్స్ జరిగాయి, మిమ్మల్ని తరిమేసే ప్రయత్నాలు జరిగాయి, మీపై రకరకాల ముద్రలు, నానా మాటలు అనే గౌరవం లభించని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా కుంగిపోలేదు. సప్న, మీరు ఒక్కసారి మా హోమ్కి వస్తే మా పిల్లల ముఖంలో ఆ సంతోషం చూస్తే దట్ ఈస్ ఇనఫ్ టు గివ్ యూ స్ట్రెంగ్త్ ఫర్ అ లైఫ్ టైం. అంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ బయట చూస్తే కూడా ఒక్క సెకండు ఆ పాప ముఖంలో ఉన్న ఆ సంతోషం చూస్తే, ద స్మైల్ ఆఫ్ ద చైల్డ్ యునో హూమ్ ఐ హ్యావ్ రెస్క్యూడ్, ఆ ముఖంలో నేను ఆ స్మైల్ తీసుకొచ్చిన అని ఆ ఒక సంతోషం, ఆ స్ట్రెంగ్త్, దట్ గివ్స్ మీ స్ట్రెంగ్త్ ఫర్ అ లైఫ్ టైం. అండ్ ఆఫ్ కోర్స్ టుడే హ్యాస్ బీన్ అ వెరీ స్ట్రెంగ్థెనింగ్ డే. To know the world is also supporting definitely. I think somewhere because of the number of things happening around us oka vidhamaina oka complacent attitude vachesindi. But ivalti lifeline సాధ్యమైంది ఒక యువకుడి కృషితో. ఆ యువకుడి పేరు భార్గవ ఎక్కడో ఫేస్బుక్లో పోస్ట్ చదివి మీకు ఇలా కష్టం వచ్చిందని చెప్పి తను ఇంట్రెస్ట్ తీసుకుని దీని గురించి పూర్తిగా కనుక్కుని వివరాలు కనుక్కుని ఆ తర్వాత మా ద్వారా సాక్షి మీడియా ద్వారా ఈ క్యాంపెయిన్, వాళ్ళ లైఫ్ లైన్ క్యాంపెయిన్ ఇనిషియేట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ భార్గవ. అండ్ తను స్వయంగా కూడా తన పాకెట్లోంచి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడమే కాదు, అందరికీ తెలియపరిచి హీ వాంట్స్ టు కంటిన్యూ దిస్ క్యాంపెయిన్. మీకు మద్దతుగా, మన చెల్లెళ్ళ అందరికీ కూడా మద్దతుగా. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ అండ్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ who are supporting us. Yeah, God bless you భార్గవ. అండ్ మేఘన ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. మేఘన గారు. హలో, నేను మేఘన ఆంటీ, 6th క్లాస్. నువ్వు 6th క్లాస్ చదువుతూ నీకు నువ్వు ఫోన్ చేసావా తల్లి, బంగారు తల్లి? అవును. చెప్పు తల్లి, చెప్పు నాన్న. మేఘన, నేను మా డాడీని అడిగి 10,000 డొనేట్ చేస్తున్నాను అంటే. సో స్వీట్ తల్లి, బంగారు తల్లి. థ్యాంక్ యూ. లైవ్ షో నేను చూస్తున్నాను అంటే. ఓకేమ్మా. నేను మా నాన్నని అడిగి ఈరోజు సాయంత్రం లోపల 10,000 డొనేట్ చేపిస్తా. బంగారు తల్లి, గాడ్ బ్లెస్ యూ. దేవుడి బ్లెస్సింగ్స్ అందరి నీ గుడ్ విషెస్ తో. మన ఫ్రెండ్స్ అందరు, వాళ్ళ ఫ్రెండ్షిప్ డే కూడా కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈ అమ్మాయిలందరికీ కూడా మంచి కొత్త ఇల్లు, అంటే ఇంట్లో వాళ్ళకి తలదాచుకోవడానికి, సేఫ్గా ఉండడానికి నీ మంచి మనసుతో. మేఘన తల్లి, నువ్వు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నోట్ చేయించుకున్నావా? పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేయించుకోలేకపోతే నువ్వే రాసుకో. మా నాన్న రాసుకున్నాడు. రాసుకున్నారు. నాన్నగారికి, అమ్మగారికి అందరికీ సలాం, థ్యాంక్ యూ చెప్పు మా వైపు నుంచి. ఓకే. నటేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నారు. నటేష్ గారు.
నమస్కారం అండి అందరికి. నమస్కారం సార్, చెప్పండి. ఇంకా సుంతక్క గారికి కూడా నమస్కారం ప్రత్యేకంగా. నా తరఫు నుంచి చిన్నపాటి రేపు 2,000 రూపాయలు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ ప్రతి నెల ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నటేష్ గారు. ఇంకా చాలా చాలా సంతోషం అవుతుంది. అక్క చాలా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ప్లస్ ఈవెన్ సాక్షి న్యూస్ ఛానల్ కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి ప్రోగ్రామ్ మీరు ముందుకు వచ్చినందుకు. మీ అందరి సహకారం వల్లే ఈ కార్యక్రమం నడుస్తోంది. లైఫ్ లైన్ కార్యక్రమం ఎప్పుడు మేము నిర్వహించిన అనూహ్యమైన స్పందన వస్తూ వచ్చింది. అందరికీ మనస్ఫూర్తిగా సమయం మించిపోతాను కాబట్టి మనస్ఫూర్తిగా సాక్షి మీడియా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే సునీత గారు, మల్లేష్ గారు, మీరు రియల్ హీరోస్ అండి. నిజంగా చెప్తున్నాను, మాటల్లో చెప్పలేము మీరు చేస్తున్న వర్క్. అంటే అది ఎంత రిస్క్తో కూడిన పని. మీరు ఎంత అసలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తున్నారు మీ ఉద్యమంలో. మీ నమ్మకాన్ని సమాజం డెఫినెట్గా బాగుపడుతుంది. ఇటువంటి అకృత్యాలు జరగకూడదనే ఒక నమ్మకంతో. యాజ్ వీ వైండ్ అప్, వాట్ వుడ్ యూ లైక్ టు సే సునీత గారు టుడే? Sapna Garu, on behalf of all the Bangaru Tallis that I rescue, I want to first of all thank Sakshi TV. సాక్షి టీవీ ఒక లైఫ్ లైనే కాదు, మాకందరికి ఒక స్ఫూర్తికి ఇస్తున్న ఒక లైఫ్ లైన్. ఇప్పుడు నేను మలేష్ చెప్పినలాగా గర్వంగా అనిపిస్తుంది దట్ ఇన్ని మంది సమాజంలో మా అమ్మతోటి ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అనుకునేది ఏ రోజు ఒక పాపకి అమ్మాయికి భద్రత ఉంటుంది, ఆ రోజు ఈ సమాజం బాగుపడుతుంది. డెఫినెట్గా సమాజం పూర్తిగా ఎప్పుడు మారుతుందో, మార్పు ఎలా వస్తుందో అది ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలియదు. కానీ చేయాల్సింది, చేయగలిగింది ప్రతి వ్యక్తి స్థాయిలో కూడా చాలా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం తర్వాత కూడా స్పందించదలుచుకుంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మేము స్క్రీన్పై మరొకసారి మీకు చూపిస్తున్నాం. ప్రజ్వల అకౌంట్ నంబర్ 30312010131345, సిండికేట్ బ్యాంక్ షాలిబండ హైదరాబాద్ బ్రాంచ్ ఇది. ఐఎఫ్ఎస్సి కోడ్ SYNB 0003031. అండ్ మరిన్ని వివరాల కోసం www.prajwalaindia.com మీరు లాగిన్ అయితే పూర్తిగా ఈ ఉద్యమం, దీని వెనక ఉండే స్టాటిస్టిక్స్ ఏమిటి, తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్స్. గత ఎన్నో సంవత్సరాలుగా 15,000 మందికి పైగా ఆడపిల్లల్ని నరకం నుంచి రక్షించి, అండ్ వాళ్ళలో చాలామంది తెలుగు అమ్మాయిలు కావడం నిజంగా మనసు గుండె జారిపోతుంది వింటూ ఉంటే. ఆదుకోండి, అందరూ ముందుకు రండి, మనందరం కలిసి చేయగలిగినంత చేద్దాం. మల్లేష్ గారు, అహ్మద్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ వి థ్యాంక్ భార్గవ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ క్యాంపెయిన్ టుడే. ఈ ప్రస్తుతానికి చిన్న విరామం తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత ప్రాపర్టీ ప్లస్ ప్రసారం అవుతుంది. ఈ రోజంతా కూడా ప్రజ్వలకి సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపిస్తూ ఉంటాం సాక్షి టీవీలో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు తోచినప్పుడు సహాయపడవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.